ఈ విధంగా అడిగిన సౌనకాది మునిశ్రేష్ఠులతో సూతుడు ఈ విధంగా అన్నాడు. 3వ యుగమైన ద్వాపర యుగాంతంలో ఉపరిచర వసువు వీర్యానికి జన్మించిన వాసవి అనబడే సత్యవతి యందు పరాశరునికి నారాయణాంశతో విజ్ఞాని అయిన వేదవ్యాసుడు జన్మించాడు. ఒకనాడు సరస్వతీ నది యందు స్నానాది కర్మలను పూర్తి చేసుకుని బదరికాశ్రమంలో శుచి అయి ఏకాంత ప్రదేశంలో కూర్చున్నాడు. సూర్యోదయ వేళ భూత భవిష్యత్ వర్తమానాదులు తెలిసిన ఆ ఋషి అవ్యక్తమైన కాలవేగానికి యుగధర్మాలు భూమి మీద సాంకర్యం పొందుతాయి అని తెలుసుకున్నాడు. యుగ యుగాలలోనూ భౌతిక శరీరాలకు శక్తి సన్నగిల్లి పురుషులు నిస్సత్వులు, ధైర్యం లేనివారు, మందబుద్ధులు, అల్పాయుష్కులు, బలం లేనివారుగాను అవుతారని తన దివ్య దృష్టిచే తెలుసుకున్నాడు. సర్వ వర్ణములకు సర్వ ఆశ్రమములకు మేలు చేయాలని 4 హోతల చేత అనుష్ఠించడానికి వీలైన యజ్ఞకర్మలను 4 వేదాలుగా విభజించి సిద్ధం చేశాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని వేదములు 4. ఇతిహాస పురాణములన్నీ కూడా పంచమ వేదం. ఋగ్వేదాన్ని పైలుడు, సామవేదాన్ని జైమిని, యజుర్వేదాన్ని వైశంపాయనుడు, చిట్ట చివరిది అయిన అథర్వవేదాన్ని సుమంతుడు పఠించారు. పురాణములు, ఇతిహాసములు మా తండ్రి గారైన రామహర్షణుడు అధ్యయనం చేశాడు. తాము అధ్యయనం చేసిన వేదాన్ని తమ శిష్యులకు చెప్పారు. ఆ శిష్యులు వారి శిష్యులకు, వారి శిష్యులు వారి శిష్యులకు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ భూమి మీద వేదరాశి పెక్కు శాఖలతో భూసుర సమూహంలో భాసిల్లింది. ఈ విధంగా వేదములు విభజింపబడి మందబుద్ధులైన మానవుల చేత పఠింపబడుతూ ఉండేవి. స్త్రీలు, శూద్రులు, బ్రహ్మబంధువులు వేదశ్రవణానికి సమర్థులు కాని కారణంగా సామాన్యులందరికీ క్షేమం కలగాలని దీనవత్సరుడైన వ్యాసభగవానుడు మహాభారతాన్ని రచించాడు. అప్పటికీ విశ్వశ్రేయస్సు కోసం తాను చేసిన కృషిలో ఆయన హృదయం సంతుష్టి కాలేదు. అందువల్ల ఆ మహర్షి సరస్వతీ నదీ తీరంలో ఏకాంతంగా కూర్చుండి తన అసంతుష్టికి హేతువు ఏమిటా అని ఆలోచించసాగాడు. అనేక వ్రతాలు చేశాను, వేద విభాగం చేశాను, అగ్నులను అర్చించి గురువులను మన్నించాను, వేద విహిత కర్మములు కొరతపడకుండా నడుపుతున్నాను, వేదార్థభావమంతా భారతంలో చెప్పాను, స్త్రీలకు శూద్రులకు ముఖ్య ధర్మములను అందులో తెలియజేశాను. అయినా నా ఆత్మ ఆనందాన్ని పొందటం లేదు. నా ఆత్మలో ఉన్న ఈశ్వరుడు సంతుష్టుడు కానట్లే తోస్తోంది. హరికి, యోగీశ్వరులకు ఇష్టమైన భాగవతాన్ని నేను వ్రాయలేదు. ఎంత తెలివి తక్కువ పని చేశాను, మరిచిపోయాను అని చాలా బాధపడ్డాడు వ్యాసుడు. వ్యాసుని వద్దకు నారదుడు వచ్చుట. ఆ సమయంలో స్వచ్ఛమైన కీర్తి కలవాడు, నయ విశారదుడు అయిన నారదుడు ఆకాశ మార్గంలో వ్యాసుని దగ్గరికి వచ్చాడు. ఆయన చేతిలోని వీణ తంత్రీస్వరంతో కలిసి నారాయణ శబ్దం ధ్వనిస్తూ ఉన్నది. ఆయన నోటి నుండి వెలువడే హరినామ సంకీర్తనమనే అమృత ధారణచే యోగీంద్రులు పరవశిస్తున్నారు. ఆయన బంగారు రంగు జటాజూట కాంతి పుంజములకు దిక్కులన్నీ ప్రభాత కాంతులతో ప్రకాశిస్తున్నాయి. ఆయన శరీరమంతా వేసుకున్న తులసి మాలల పరిమళం గగనభాగమంతా వ్యాపిస్తూ ఉన్నది. నారద మహర్షి అంతా వినయశీలుడు, వేదాలను విభాగం చేసినవాడు, దుఃఖాన్ని దూరం చేసినవాడు, మనోవికాసుడు అయిన వ్యాసుణ్ణి చూశాడు. ఈ విధంగా తన ఆశ్రమానికి వచ్చిన నారదుణ్ణి చూసి లేచి వ్యాసమహర్షి యథావిధిగా పూజించాడు. అతడు లేతనవ్వు ముఖం మీద ప్రకాశింప తన చేతిలోని వీణను మీటుతూ ఇలా అన్నాడు. ధాతవు భారత శృతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, కామ ముఖ్య రిపు షట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవీవు చలించి చెల్లరే, కాతరు కైవడిన్ వగవ కారణమేమి పరాశరాత్మజా. ఓ పరాశర నందన, నీవు సాక్షాత్తు ఆదిత్యుడువు, పంచమ వేదమైన భారతాన్ని రచించిన వాడివి, వేదార్థమంతా తెలిసిన వాడివి, అరిషడ్వర్గాలను జయించిన వాడివి, బ్రహ్మతత్వాన్ని నిర్ణయించిన వాడివి, యోగశ్రేష్ఠుడువు, అత్యంత వినయ సంపన్నుడువు. ఇట్టి నీవు
ఒక అధీరుని వలె బాధపడడానికి కారణమేమిటి అని నారద మహాముని వ్యాసభగవానుణ్ణి ప్రశ్నించాడు.